అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఘటనకు సంబంధించి వారి శృతి బంధువులు ఉన్నారు, వారిని అడుగుదాం. మొత్తంగా చెప్పండి, అసలు మీ పేరేం పేరు, మీరు ఏమైతారు శృతి? నా పేరు నరసింహచారి, వాళ్ళ మామను. ఇది జరిగిన సంఘటన అయితే మీ అందరికీ తెలుసు, అన్ని టీవీలకి ఇచ్చినాం. కాబట్టి ఇప్పుడు ఆమె డ్యూటీ ముగించుకొని ఎస్ఎస్ నగర్ దిగినాక మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి నువ్వు రావాలా, ఖచ్చితంగా నీకు డ్యూటీ వేసినాం, బందోబస్తు చాలా ఇది ఉన్నది రావాలంటే, సార్ నా డ్యూటీ అయిపోయింది మళ్ళీ ఎట్లా వేస్తారు సార్ అంటే, నువ్వు రావాల్సిందే, అది చెప్పకు అని అనేకాల ఆమె మళ్ళీ తమ్మునికి ఫోన్ చేసి, తమ్మి మళ్ళీ నాకు డ్యూటీ వేసారు, నేను ఎక్స్రోలో దిగినా, మళ్ళీ నేను వెళ్తున్నా తమ్మి అని చెప్పింది. సరే పోయినాక ఒక ఖచ్చితంగా 11 గంటలకు అక్కడ దిగింది, మళ్ళీ ఫోన్ లేదు. సాయంత్రం అయితే మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్. 6 గంటల నుంచి జరిగింది ఈ కార్యక్రమం. 7 గంటలకు వాళ్ళకు చెప్పారు ఫోన్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఉంది అని కన్న తండ్రికి చెప్పటికల్లా ఆయన అట ఉట్టిన అవస్థకు ఇదై వచ్చేసింది సార్. అప్పటికల్లా చెల్లరా పడ్డారు అని చెప్పేసారు. పీనుగులను 2 తీసేది సార్. ఇంకొకటి దొరకలేదా, సాయి కుమార్ అంటే దొరకలేడు. పోలీసు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు, నెంకుతూ ఉన్నారు సార్, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఈ దయచేసి మాకు ఇది న్యాయం చేయాలని. మీరు శృతిది హత్యనా ఆత్మహత్యనా? మాకు శృతిది ఆత్మహత్య కాదు సార్. ఇక్కడ నొష్టికి కొట్టిరు, ఇక్కడ పళ్ళ ఇక్కడ వాళ్ళ కొట్టారు సార్. మేము హాస్పిటల్ పోయి చూసినాము, ఇది నిజాయితీగా హత్య ఏదో జరిగింది. దీని వెనక ఏం కుట్ర ఉందో మాకు తెలుసలేదు. టీవీ 9లో చెప్పినాం, అందరూ చెప్పినాం సార్ ఇది హత్య. ఆత్మహత్య అయితే ఆమె రూములనే ఊరేసుకుంటుండే సార్. ఏదైనా బాధ అయితే ఆమె రూములనే ఊరేసుకుంటుండే. ఆమె చాలా ఇది టెన్షన్ ఉన్నది. ఆమె తీసుకుపోయి 2 వ్యక్తులు ఈ న్యాయం చేసింది సార్. ఇది న్యాయం జరగాలి మాకు. ఆమె హత్య సార్. కావాలంటే మీరు హాస్పిటల్ వచ్చి చూడురు, ఆమె ఫోటోలు చూడురు. ఇక్కడ పళ్ళకాడ వాళ్ళ కొట్టిరు, ఇక్కడ నొష్టి కాడ వాళ్ళ కొట్టిరు, రక్తం వస్తుంది సార్. శృతి బీబీపీ ఎస్ఐ సాయి కుమార్ బీబీటీలో పనిచేసినప్పుడు శృతికి ఆ ఎస్ఐకి ఏదో సంబంధం ఉందని చెప్పి పుకారు వస్తుంది, ఏమైంది? మాకైతే ఇప్పటిదాకా అటువంటిది ఏమీ లేదు సార్. ఈమె సిన్సియర్. ఆయన గాంధాలో డ్యూటీ చేసి బీపేట్లో డ్యూటీ చేసి బికన్నూరులో చేస్తున్నాను తెలిసింది సార్. అప్పుడు ఆమె డ్యూటీ చేసేటప్పుడు ఇక్కడ ఉండే, అంతేగాని మాకు అటువంటి ఏం లేవు సార్, అనుమానం ఏం లేదు. ఇప్పటిదాకా అటువంటి మనిషి కాదు ఆమె. సిన్సియర్గా బీపేట నుంచి గాంధార్ ఒక్కటి కూడా వస్తుండే. ఆమె కరెక్ట్గా ఉన్నది సార్. అటువంటి అమ్మాయి అయితే కాదు సార్. శృతికి పెళ్ళయిందా? పెళ్ళయింది సార్. పెళ్ళి కూడా 4-5 ఏళ్ళు అయిపోయింది. అట్లా అయ్యాల భర్త బాగలేక విడాకులు అయినాయి సార్. ఆమె చాలా మంచి వ్యక్తి, మాకు అందరికీ అనుమానమే లేదు సార్, దాంట్లో సందేహమే లేదు. శృతి తల్లిదండ్రులు అసలు ఏం చేస్తారు? శృతి తండ్రి వెల్డింగ్ షాప్ నడుపుకుంటారు సార్. ఆయన జీవనం వెల్డింగ్ షాపు. మా వృత్తి వడ్లోళ్ళం, కమ్మరోళ్ళం, వెల్డింగ్ షాపులు ఇట్లా చేసుకుంటా జీవనం పోషిస్తుంటారు సార్. ఆమె వాళ్ళకు పెద్ద దిక్కుండే సార్. పెద్ద దిక్కు కోల్పోయిందని వాళ్ళు చాలా బాధపడుతుంది సార్. హోంశాఖకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్తాం సార్. ఏ ప్రభుత్వం అయినా కానీ అందరూ కూడా సంఘటనలు జరగద్దని కోరుకుంటారు సార్. ఇటువంటి సంఘటనలు మీరు ఖండించండి, ఇటువంటి అన్యాయం చేసిన వాళ్ళు ఉరి అయి తీయండి అని చెప్తున్నాం సార్. మేము అంతకంటే ఇక్కడ చెప్పాము. వాళ్ళకు పెద్ద దిక్కు పెద్ద కొడుకు లెక్క ఉండే సార్. ఆమె జీతం మీద వాళ్ళు బోధన చేసేవాళ్ళు ఇప్పుడు కోల్పోయారు సార్. వాళ్ళు అన్న వాళ్ళకి అనుకోవాలి జీతం ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే శృతిది హత్య చేసి చెరువులో పడేశారని చెప్పి శృతి బంధువులు అయితే చెప్తున్నారు. శృతి సిన్సియర్గా ఉంటుండే, ఆమెకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆమెని కావాల్సుకొని ఆ బిక్నూరులో పనిచేస్తున్న ఎస్ఐకి సంబంధించిన వ్యక్తులే ఎస్ఐతో పాటు మిగతా వ్యక్తులు కూడా చంపి చెరువులో పడేశారని చెప్పి ఆ శృతి బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.